హలో, ఎక్కడున్నావురా? నేను ఇక్కడ దూరం వచ్చిండ్రా. అక్కడేం చేస్తున్నావు? అందుకనే మనశ్శాంతి లేక వచ్చిన ఇక్కడ కూర్చున్నా. సరే సరే, నువ్వు అక్కడే ఉండు. సరే. ఏమైందిరా ఇక్కడికి వచ్చినావు? ఏం చెప్పమంటావురా, ఇంటి సమస్యలు. ఎంత సంపాదించినా మనశ్శాంతి లేదు, కుటుంబంలో నెమ్మది లేదు, శాంతి లేదు. ఏం అర్థమైతలేదు, ఏం చేసినా కూడా. ఇంతేనా సమస్య? ఇంకేమైనా ఉందా? ఏ సమస్య లేదు, ఇంటి సమస్యనే. అలాగైతే మన కోసం, మన కుటుంబం కోసం, మన పిల్లల కోసం సిద్దిపేటలో 8వ తారీఖు నుంచి 12వ తారీఖు దాకా కుటుంబ ఆశీర్వాద సదస్సు అని ఒక ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతుంది. దేవుడు సంకల్పంతో ఆ మహాసభని ఏర్పాటు చేశారు. భార్య పిల్లలతో కలిసి పోవడానికి సన్నద్ధం కావాలి. అక్కడ ప్రశాంతమైన అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని విన్నాను. ఎక్కడాది? సిద్దిపేటలో జరుగుతుంది. యూత్ సెమినార్ అని, పిల్లల అవగాహన సదస్సు అని, కుటుంబ ఆశీర్వాద సదస్సు. ఇంత చక్కగా నీ ఆశీర్వాద సదస్సు చూసినావా? ఇది చూడు, ఎంత చక్కని అవకాశం ఉంది. ప్రశాంతంగా జరుగుతుంది. మనకు మనశ్శాంతి దేవుని వద్ద ఉంటుందని నేను భావిస్తున్నారా. కుటుంబ ఆశీర్వాద సదస్సు అంటే అక్కడ కుటుంబానికి ఆశీర్వాదం కలుగుతుందా? అవును, కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది తప్పకుండా పొందుకోవచ్చు. ఎందుకంటే దేవునిలో ఆ శక్తి ఉంది. దేవుడు ఆ ప్రశాంతతనివ్వగలడు. ఆ ఆధ్యాత్మికమైన వైభవంలోనికి మనం వెళ్తే గనక మనకు ఆత్మీయంగా బలమైన మాటలు మనకు బోధించడానికి వాక్యోపదేశకులు సునీల్ కుమార్ అన్నగారు ఎంతో ప్రయాసపడి దాన్ని నిర్వహించారు. నెక్స్ట్ జనరేషన్ అనే మినిస్ట్రీతో మొదలుపెట్టి ఈరోజు కుటుంబాలుగా రావడానికి ఆసక్తి చూపుతా ఉన్నారు. తప్పకుండా నీ స్నేహితునిగా నిన్ను బలపరచడానికి నేను ముందుంటున్నా. దేవుడు అద్భుతమైన ఇచ్చిన అవకాశాన్ని మనం కోల్పోవద్దు. పద, ఇప్పుడే మనం వెళ్ళి కుటుంబాలలో ఆశీర్వాదకరంగా ఉండే ఈ కుటుంబ ఆశీర్వాద సదస్సుకు రమ్మని పిలుపునిద్దాం. పదరా. సహోదరుడిగా మంచి మాటలు నాకు చెప్పినవు, ఎక్కడ లేని మాటలు నాకు చెప్పినవురా. ఇప్పుడే నేను వెళ్ళి నా పిల్లల్ని, నా కుటుంబాన్ని, నా భార్యని నేను కూడగట్టుకొని 8వ తారీఖు, అవును, ఒక రోజు ముందే నీతో నేను వస్తా, నన్ను తీసుకెళ్ళు. థ్యాంక్ యూ.